హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ గురించి అండి. అసలు మనం హెయిర్కి ఎగ్ పెట్టుకుంటూ ఉంటాము, అసలు దానివల్ల యూజ్ ఉందా లేదా, ఉంటే ఎలాంటి యూజ్ ఉన్నది అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేయకముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి. అలాగే ఇప్పుడు మాట్లాడుకున్నట్టున్న విషయం ఏంటంటే ఎగ్ గురించి అండి. ఎగ్ పెట్టుకుంటూ ఉంటాం కదా మనం హెయిర్కి. అసలు అది ఎలా పెట్టుకోవాలి, పెట్టుకుంటే మనకి యూజ్ ఉందా లేదా అనేది మనం తెలుసుకుందాము. ఎగ్ వల్ల మనకి మంచి ప్రోటీన్ అందుతుందండి. అది మన హెయిర్కి పెట్టుకుంటే ఎంత బెనిఫిట్ పైనుంచి ఉంటుందో మనం లోపల నుంచి తింటే అంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. మనం హెయిర్కి మాస్క్ లాగా పెట్టుకున్నాం అనుకోండి, గ్లాసీ హెయిర్, చాలా సిల్కీ హెయిర్, స్మూత్ హెయిర్, షైనింగ్ హెయిర్ అనేది మనకి ఉంటుంది. అది మీరు పూర్తిగా ఎల్లో పెట్టుకున్నా, పూర్తిగా వైట్ పెట్టుకున్నా, మిక్స్ చేసి పెట్టుకున్నా కానీ మనకి అదే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. మీకు ఒకవేళ డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు ఎగ్ పెట్టుకోవద్దు. డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎగ్గే కాదండి, కర్డ్ పెట్టుకోకూడదు, ఎగ్ పెట్టుకోకూడదు, బనానా మాస్క్ పెట్టుకోకూడదు. ఎందుకంటే వాటిల్లో ఇంకా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఆ ఫంగస్ని ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకని వాళ్ళొక్కళ్ళు పెట్టుకోకూడదు, ఇంకెవరైనా హ్యాపీగా ఎగ్ పెట్టుకోవచ్చు అండి. ఎగ్ పెట్టుకుంటాం వల్ల మన హెయిర్ చాలా స్మూత్గా మన కంట్రోల్లో ఉంటుంది అనమాట. అంటే చిక్కులు ఉండదు, స్మూత్గా ఉంటుంది. మనం ఎలా కోమ్ చేసుకొని వదిలేస్తే అలాగే అంత నీట్గా ఉంటుంది అనమాట. చాలా స్మూత్, చాలా గ్లాసీ లుక్ వస్తుంది ఎగ్ వల్ల. పెరుగుతుందా లేదా అనే ఒక డౌట్ ఉండొచ్చు చాలామందికి. ఎగ్ అనేది పైన పెట్టుకునే కన్నా మీరు లోపల నుంచి తీసుకున్నారు అంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందండి. మీరు డైలీ 1 నుంచి 2 ఎగ్స్ దాకా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. మీరు ఎక్కువ పైన పెట్టుకునే దానికన్నా మీరు లోపల నుంచి ఎగ్ తీసుకున్నారు అంటే మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఎందుకంటే మంచిగా మనకి ప్రోటీన్ అందుతుంది కాబట్టి మనకి హెయిర్ గ్రోత్ లోపల నుంచే వస్తుంది కాబట్టి మనకి అది పెరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఆ ప్రోటీన్ అనేది. సో మీరు పైన అయితే ఎంత హ్యాపీగా యూజ్ చేస్తున్నారు, లోపల నుంచి యూజ్ చేశారంటే మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. పైన యూజ్ చేశారంటే అదే హెయిర్ స్కాల్ప్కి కానీ హెయిర్కి కానీ కండిషనింగ్ ఉంటుంది. సో మనకి హెయిర్ పెరుగుతుంది, హెయిర్ కండిషనింగ్ ఉంటుంది అనమాట. అందుకని ఈ 2 విధాలుగా మనకి ఎగ్ అనేది చాలా బాగా పనికొస్తుంది. ఎగ్ అంత మంచిది కూడా. లోపల తినేటప్పుడు మీరు అంటే లావు అవుతున్నారు, లేకపోతే ఫ్యాట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఒకటి తిన్నారనుకోండి, హోల్ తినేసేయండి. ఎల్లో తినండి, వైట్ తినండి. ఒకవేళ 2 తినదలుచుకున్న వాళ్ళు, 2 తినేవాళ్ళు ఎల్లో తీసేసి వైట్ మాత్రమే తినండి. అప్పుడు మనకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది, బ్యాలెన్స్డ్గా కూడా ఉంటుంది. ఓకేనా? ఇంకా పైన మాస్క్ వేసుకునేటప్పుడు అయితే మనం కుదిరితే మీకు మొత్తం ఎల్లో అండ్ వైట్ వేసుకునండి. ఎల్లోలో కూడా ఎక్కువ కండిషనింగ్ ఇచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి. డైరెక్ట్గా మాస్క్ అయినా వేసుకోవచ్చు, దాంట్లో మీరు ఆయిల్ కానీ ఏదైనా మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. ఓవరాల్గా మనకి ఎగ్ అనేది అన్ని విధాలుగా మంచిదే. అంటే లోపల నుంచి తిన్నామంటే మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది, పైనుంచి పెట్టుకున్నామంటే హెయిర్ కండిషనింగ్ అవుతుంది. అంత మంచి 2 బెనిఫిట్స్ ఉంటాయండి. పైనుంచి పెట్టుకుంటేనే హెయిర్ గ్రోత్ ఉంటుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే పైనుంచి పెట్టుకుంటే జస్ట్ కండిషనింగ్ అవుతుంది. మీరు లోపల నుంచి తింటే మాత్రమే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. మనకు అప్పుడు కొన్ని డేస్ అయినా మన హెయిర్ని మనం మంచిగా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి బట్టతల ప్రాబ్లం, హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, హెయిర్ తల పల్చగా అవుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటున్నాయి కదండి. మీరు డైలీ కంపల్సరీ ఒక ఎగ్ తిన్నారంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మీకు ఎందుకంటే నేను నిన్న వీడియోలో చెప్పాను, బ్యాలెన్స్డ్ డైట్ ఉంటే మనకి హెయిర్ ఫాల్ అనేది రాకుండా ఉంటుందని. ఆ డైట్లో మనం ఎగ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నామంటే కంపల్సరీ మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. విపరీతమైన హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళు మీ డైట్లో ఎగ్ అనేది మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బయట చాలా షాంపూస్ వస్తూ ఉన్నాయండి, ఎగ్ బేస్డ్ షాంపూస్, అవి ఇవి అని. అవి అన్నీ మంచివే, బట్ అవి ఏవి యూస్ చేసినా కానీ మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవటం కన్నా హెయిర్ కండిషనింగ్ అవుతాయి అన్నమాట. మీరు లోపల నుంచి తీసుకున్నారంటే మీరు పైన చేసిన దానికి లోపల నుంచి తిన్నదానికి రెండింటికి మంచిగా కరెక్ట్గా అయ్యి అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. హెయిర్ షైనింగ్గా, నీట్గా, రఫ్గా లేకుండా మంచిగా ఉంటుంది అన్నమాట.
బట్ ఒక్కటి గుర్తుంచుకోండి అండి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు లేకపోతే ఏదైనా హెయిర్ ఇన్ఫెక్షన్స్ అదే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు మాత్రం తలకి మాత్రం పెట్టుకోకండి, తినొచ్చు కానీ. ఓకేనా? ఐ హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నానండి. జస్ట్ చిన్న ఇన్ఫర్మేషనే ఎగ్ గురించి, అంటే ఎగ్ పెట్టుకోవాలా వద్దా, స్మెల్ వస్తుంది, పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అవుతుంది, అదే హెయిర్ గ్రోత్ ఉంటుందా అనే డౌట్ ఉంటుంది. కాబట్టి చాలామందికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మీరు హెయిర్ మాస్క్ పెట్టుకోవటం వల్ల మీ హెయిర్ చాలా సిల్కీగా గ్లాసీగా ఉంటుంది. మీరు ఎగ్ తినటం వల్ల మీ హెయిర్ అనేది పెరుగుతుందండి. ఇంతే, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఇది మీకు యూస్ఫుల్ అయితే అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కూడా నాకు తప్పకుండా ప్లీజ్ కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి అండి. నేను ఇంకప్పుడు అలాంటి వీడియోస్ ట్రై చేస్తాను. నాకు కూడా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తెలియదు కాబట్టి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూ వెళ్తున్నాను ఒక్కొక్కటిగా. నేను మీకు ఏదైనా కావాలి, ఫలానా వీడియో కావాలి దేని గురించి అయినా అంటే తప్పకుండా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఈ వీడియో గురించి ఏదైనా సజెషన్స్ ఉన్నా కానీ కింద కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నమస్తే.